హాయ్, ఈరోజు నేను పప్పుచారు చేయబోతున్నాను. నేను ఎలా చేశానో ఒక్కసారి చూడండి. ఫస్ట్గా మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ నౌ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ నేను పప్పుచారు కావాలంటే మనం ముఖ్యంగా కావాల్సింది పప్పు. ఓకే, పప్పు నేను క్లీన్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చేదాకా నేను పప్పుకు కుకింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ సోరకాయ, డ్రమ్ స్టిక్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో అన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు వేసి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేశాను. అండ్ అల్లం పేస్ట్, హల్దీ పౌడర్ వేసాను. చూడండి, ఇప్పుడు నేను అవి త్వరగా మగ్గడానికి వెజిటేబుల్స్ కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత మళ్ళీ వేస్తాను. ఇప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. కొంచెం ఉడికాక అవి మనము చింతపండు నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత వాటర్ అనేది మసులుతున్నప్పుడు మనము పప్పు ఏదైతే మనము కుక్కర్లో పెట్టుకున్నామో నేను అది మిక్సీ గ్రైండ్లో వేసి పేస్ట్ చేసుకొని అది యాడ్ చేశాను. ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలో మనము యాడ్ చేసి దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, పప్పుచారు బాగా మసలాలి. మసలేటప్పుడు మనకు కరివేపాకు, కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకు పప్పుచారు ఎంత మసలితే అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది పప్పుచారు, ఎల్లో కలర్ఫుల్గా ఉంది. నాకు మా ఇంట్లో పిల్లలకు చాలా ఇష్టం. నేను ఈ పప్పుచారు విత్ రైస్ అండ్ విత్ ఎగ్ ఆమ్లెట్ తోటి తిన్నాను. ఎంతో బాగుందో అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.